హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం బాయికాడికి వచ్చింది 2 వీడియోస్ పెట్టినాం అన్నమాట, డివైడ్ చేసి. ఇప్పుడైతే ఈ బాయికాడ ఉన్న వెదర్లో మనమైతే అక్కడ ఉన్న బాయ్ దగ్గరికి వెళ్దాం రండి. ఓకే హాయ్ గాయ్స్, ఇప్పుడైతే సగం దూరంలోకి వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం సగం దూరంలోకి వచ్చామన్నమాట, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఓకే సరే, మనం అయితే చాలా దగ్గరలో ఉన్నాం, వెళ్ళిపోదాం. చూడండి, నేను అడ్డంకులు దాటి వీడియో తీసేకైతే వెళ్తున్నాను. అసలు ఇక్కడ గ్రాస్ ఎక్కువ పెరిగిపోయిందన్నమాట. చూడండి ఎంత గ్రాస్, మేము పడుకునే బెడ్ లాగా ఉంది. ఇదైతే గ్రాస్. ఇంకైతే మేము ఈ గ్రాస్ మీద పోతున్నాం అన్నమాట. నా చెల్లెమో కింద నడుస్తుంది. సో అయితే మేము వెళ్తున్నాం అన్నమాట. టోటల్గా అక్కడ గ్యాప్ ఇక్కడ చూడండి, గ్యాప్ ఉన్నట్టే తెలియట్లా, గడ్డి అంతా గడ్డే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి మేము వచ్చేసాం. ఎంతో నీళ్ళు ఉన్నాయో, నిండిపోయింది ఫ్రెండ్స్. అయితే మా బాయ్ అయితే అంటే ఇక్కడ గ్రాస్ ఎక్కువ పెరిగిపోయింది అన్నమాట, వీడియో షూట్ తీయడానికి. ఇక్కడైతే బ్లూలో మారిపోయాయి చూడండి, వాటర్ అంతా ఎంత దగ్గరగా ఉందో. ఎంత పైకి వచ్చేసినాయి నీళ్ళు చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మేమైతే ఏ రోజు ఇలా అయితే చూడలేదన్నమాట, ఇన్ని వాటర్ ఉండేది. ఇదే ఫస్ట్ టైం. మాకే ఆశ్చర్యం అవుతుంది. అసలు ఇన్ని నీళ్ళు నిండిపోయినాయి, అసలు బావి నిండిపోతుంది. ఇంకా అక్కడ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అసలు ఇంత నిండిపోయింది ఏంద్రా, బావి దగ్గరికి వస్తేనే భయం అవుతుంది. అలా నిండిపోయింది నీళ్ళు. అసలు గ్రాస్ అర్థం మాకైతే ఇక్కడ షూట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చూడండి, అంటే గ్రాస్ అడ్డంగా ఉంది మాకు. గ్రాస్ ఆడ ఇంకా అడ్డంగా లేదు, ఆడవుతుంది. ఇంకైతే చూడండి గాయ్స్, ఎంత నిండిపోయింది. అస్సలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు క్రేజీగా ఉంది. ఇక్కడికి వస్తే అసలు మట్టిలో మునిగిపోయినాయి. ఇంకా కొంచెం అయితే ఇంక పైకి వచ్చేసి అసలు ఇక్కడి నుంచి అట్లా వెళ్తే అక్కడే వాటర్ ఉన్నాయి. అట్లా తిరుగు కదా, అక్కడైతే మట్టికి మునిగిపోయినాయి గాయ్స్. ఓ షట్, ఇక్కడైతే హే ఇట్లా ఇక్కడైతే వాటర్ ఫ్లో అవుతున్నాయి అన్నమాట. అక్కడ చూడండి ఎంత క్రేజీగా ఉందంటే, ఎంత నీళ్ళు వాటర్ నిండిపోయినాయి. అసలు ఆ బోర్లే సౌండ్ అసలు నిండిపోయినాయి. అక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి అన్నమాట. మాకు వీడియో కెమెరాకి తీయడానికి సరిగ్గా రావట్లేదు అన్నమాట. చూడండి, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది నిజంగా. ఎంత నిండిపోయినాయి వాటర్ అయితే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత నిండుకుని ఉంటాయని వాటర్. అసలు మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరగా చూడాలంటే ఒంటిమిట్టలో మీకు షేర్ చేస్తాను రూటు, మీరు వచ్చేయాలి ఖచ్చితంగా. ఈత కూడా కొట్టచ్చు దీంట్లో, అంత ప్యూర్గా ఉన్నాయన్నమాట వాటర్ అయితే. అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా అంతే. అసలు ఆ కార్నర్ ఉంది చూసారా, ఆ కార్నర్లో అంత గ్యాప్ ఉంది. ఎంత వాటర్ వచ్చేసాయి చూడండి. అసలు నేను షాక్, ఎంత కిందకు ఉండేటివి ఇప్పుడు ఎందుకు ఇంత హైట్గా వచ్చేసినాయి అని. ఇంకా మా పేరెంట్స్ చూసినా కానీ ఆశ్చర్యపోతారు, అంతగా వచ్చేసినాయి వాటర్ అయితే. మేమైతే కొన్ని నెలల నుంచి రావట్లేదు అన్నమాట. ముందంటే సమ్మర్లో ఈత కొడుతుంటాము, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈత లేదనమాట. ఇప్పుడైతే గ్రాస్ ఎక్కువ పెరిగిపోయింది. అసలు వాటర్ ఎన్ని ఉన్నాయో. సరే ఇంకెళ్ళిపోదాం రండి, నాకే భయం అవుతుంది. ఈత వచ్చింది, నాకే భయం అవుతుంది. దీనికి అసలు ఈతే రాదు, నాకు భయం అవుతుంది, అందుకే వెళ్ళిపోదాం పదండి. అసలు నాకే భయం అవుతుంది. ఎప్పుడన్నా మీకు చూపిస్తానులేండి చేపలు పట్టేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుసుకుందాం.